హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పగుళ్ళొచ్చిన బండ మొగునిడిసిన ముండ ఒక్కటే అని వాపోతున్నారు సినిమా మేధావులు. మరదేంటో మనం కూడా తెలుసుకుందాం పదండి. జ్యోతిష్య శాస్త్రాన్ని అంతా నమిలి మింగానని డాంబికాలు పలుకుతూ మార్ఫింగ్ ఫోటోలతో జనాలను బుడి కొట్టించి అదే జ్యోతిష్యం పేరుతో ప్రతి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వీడు ఓడిపోతాడు, వాడు చచ్చిపోతాడు, వీళ్ళు సంకనాగిపోతారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు తొందరలోనే విడిపోతారు, వీళ్ళకి అసలు పిల్లలే పుట్టరని విడాకుల దగ్గర నుంచి తద్దినాల వరకు చెప్పి పేనుస్వామి అని స్వీయనామం ఒకటి తగిలించుకున్న పరాంకుశం వేనంకుల్ తన జాతకం మాత్రం చూసుకోలేదు. బహుశా సొంత వైద్యం పనికిరాదన్నట్టు సొంత జోస్యం కూడా పనికిరాదనుకున్నాడేమో. అందుకే ఇప్పుడు ఆయన జాతకం అందరూ చెప్తున్నారు. దాంతో ఇక నాకు దిక్కెవరు, నువ్వా ఎవరు రాకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా అని లబోదిబోం అంటున్నాడు. మొన్నటి వరకు ఆయన ఒక్కడే లైవ్ ప్రోగ్రాంలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఆయన సతీమణి కూడా లైవ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయింది. జ్యోతిష్యులుగా, పూజారులుగా, పురోహితులుగా, అర్చకులుగా, ప్రవచనకారులుగా జీవనాన్ని సాగించే బ్రాహ్మణుల నుంచి హైందవ సమాజం ఆశించేవి కొన్ని ఉంటాయి. ఆ మాటకొస్తే హైందవ సమాజానికి సంబంధం లేని వాళ్ళు కూడా బ్రాహ్మణులంటే ఇలాగే ఉండాలని కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు మద్యానికి, మాంసానికి దూరంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే ఎలాంటి డాంబికాలకి పోకుండా సదాచారాన్ని నమ్ముతూ వస్త్రధారణలో సనాతన సంస్కృతిని ప్రతిబింబింపజేస్తూ ఉండాలని ఆశిస్తారు. ముందు ఇవన్నీ పాటించాక తర్వాత శాస్త్రజ్ఞానం, వాక్శుద్ధి ఉంటే వారిని మరింత గౌరవిస్తుంది సమాజం. కానీ ఈ పేనుస్వామి అవేమీ పాటించాడు. మాంసం తింటాను, మద్యం తాగుతాను, నాకు పబ్బులున్నాయని పబ్లిక్గా ఇంటర్వ్యూస్లోనే చెప్పాడు. అతని వృత్తికి మాటకి అసలు పొంతనే ఉండదు, మన లెవెన్ రెడ్డి లాగా. సరే, ఇన్ని లోపాలున్న శాస్త్రజ్ఞానంలో ఏమైనా అఘోరించాడంటే అది లేదు. అతని తెలివి చూసి శాస్త్రంలో సర్వం తెలిసిన వాడు కూడా గోచి ఎగబట్టుకుని లగెత్తుతాడు. అంతటి ప్రావీణ్యుడైన అసలు అతనికి ఏమీ తెలియదని బంగారయ్య శర్మ గారు గతంలోనే చెప్పాడు. ఆయన ఎలాంటి పండిత పామరుడని. ఈయన గారు చెప్పే జ్యోతిష్యంలో పసలేదని, బీఆర్ఎస్ గెలుస్తుంది, కేటీఆర్ డైరెక్ట్గా సీఎం అవుతాడని చెప్పినప్పుడే తేలిపోయింది. అంతటితో మూసుకొని కూర్చుంటే పోయేది. మళ్ళీ మొన్న ఏపీ ఎలక్షన్స్లో జగనన్నయ్య పేటీఎంలో చేరి అన్నయ్యకి ఫేవర్గా జాతకం చెప్పాడు. ఈసారి జగనన్నయ్య సీఎం అవుతాడు, కాకుంటే నేను జాతకాలే చెప్పనని చెప్పడం కూడా చేశాడు. కట్ చేస్తే సీఎం సంగతి అటు ఉంచితే కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా సరిపడా సీట్లు రాలేదు. కేవలం 11 సీట్లతో లెవెన్ మోహన్ రెడ్డిగా అవతరించాడు అన్నయ్య. కేటీఆర్ సీఎం అవుతాడని చెప్పినందుకు బీఆర్ఎస్ వాళ్ళు, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత లేదన్నందుకు కాంగ్రెస్ వాళ్ళు, ఏపీలో టీడీపీ వాళ్ళు, చివరికి వైసీపీ వాళ్ళు కూడా దరిద్రుడా నువ్వు చెప్పినందుకే మా అన్నయ్య ఓడిపోయాడని నానా బూతులు తిట్టారు. క్షవరమైతే వివరం రాదన్నట్టు నలువైపుల నుంచి అందరూ 4 వేసుకుంటే ఇంకెప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెప్పను, నన్ను క్షమించండి అని ఒక వీడియో పెట్టాడు. ఓకే, అంతటితో అయిపోయింది. కానీ మొన్న నాగ చైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ జరుగుతుంటే ఒక బ్లాక్ బోర్డు, చాక్ పీసు అర్జెంటుగా మీషో నుంచి తెప్పించుకొని నాగ చైతన్య, శోభితల జాతకం అని రాసి 3 ఏళ్లలో విడిపోతారని చెప్పాడు. దాంతో పెళ్లి కాకుండానే విడిపోవడం ఏంట్రా పశువు అని తలో దిక్కు నాకు తగులుకున్నారు. ఇక టీవీ5 మూర్తి అంకులు అయితే ఏకంగా యుద్ధమే ప్రకటించాడు. రోజుకొక వీడియోతో వేణుస్వామి అంకులకు లేని పరువుని కూడా తీస్తున్నాడు. ఇక చేసేదేమీ లేక పరాంకుశం వేణు ఆయన భార్యతో సతీ సమేతంగా కెమెరా ముందుకొచ్చి ఏదో బీభత్సమైన స్క్రిప్ట్ ఒకటి రాసుకొచ్చి చదవడానికి నానా తంటాలు పడ్డారు. టీవీ5 మూర్తి 5 కోట్లు లంచం అడిగాడు, తాము ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని ఇలా వేధిస్తున్నాడు, ఇక మాకు ఆత్మహత్య శరణమని మాట్లాడారు. అందులో ఇప్పుడు నిన్ను చావమని ఎవరు చెప్పాడు? సొసైటీలో బాధ్యతగా బ్రతకడం నేర్చుకో. జ్యోతిష్యం చెప్పడం తప్పు కాదు, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అడిగిన వాళ్ళకి మాత్రమే కొన్ని నియమాలకు లోబడి చెప్పాలి. అంతేకాని జ్యోతిలక్ష్మి, జయమాలిని రికార్డింగ్ డ్యాన్స్ షో లాగా అడగని వాళ్ళకు కూడా విప్పి చూపించడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు సినిమా మేధావులు. జ్యోతిష్య శాస్త్రం అనేది హైందవ ధర్మంలో ఒక భాగం. దానిపైన మొత్తం హైందవ జాతికి హక్కు ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది. నువ్వు చెప్పే పనికిమాలిన జ్యోతిష్యం వల్ల ప్రతి అవలాగాడు హిందుత్వాన్ని విమర్శిస్తున్నాడు. అది ఒక మూఢనమ్మకం అని వింతవాదనలు చేస్తున్నాడు. అది ఎవరి వల్ల? నీ వల్ల. చేయాల్సిందంతా చేసి మళ్ళీ చావాలని ఉందంటే ఎవరేం చేస్తారు? ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఆత్మహత్య అనేది సరైన నిర్ణయం కాదు. అలా చేసుకుంటే ఒక కుహానా జ్యోతిష్యుడిగా, బ్రాహ్మణత్వాన్ని మంట కలిపిన వ్యక్తిగా, ఫేక్ బాబాగా చరిత్రలో మిగిలిపోతావు. అలా కాకుండా మాంసం, మద్యం నివేదనతో తీవ్ర దేవతారాధనని వదిలి సదాచార పద్ధతిలోకి వచ్చి నచ్చిన శాస్త్రాన్ని శ్రద్ధగా నేర్చుకుని సద్బ్రాహ్మణుడిగా మారితే ఇదే సమాజం నిన్ను మళ్ళీ గౌరవిస్తుంది. అది చేత కాకపోతే ఏదో ఒక బిజినెస్ చేసుకో, గౌరవంగా బ్రతుకు. అంతేకాని చస్తాగిస్తాని ఏంటి అవలా మాటలు అంటున్నారు సినిమా మేధావులు. మరి ఈ పరాంకుశం వేణు జాతకాలపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.